ఈరోజు కొత్తగా 3 విషయాలు నేర్చుకోమంటే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో కొన్ని మాటలు ఆయన 14-15 మాటల్లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురుగద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. దేవుడి మహిమ కలుగును గాక. యాక్చువల్గా ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దట్స్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ మనకి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వండర్ఫుల్ గిఫ్ట్. అది మీ ఉద్యోగాల్లో కానీ, మీ చదువుల్లో కానీ, మీ క్రియల్లో కానీ, మీ ఆలోచనలో కానీ యూ విల్ గెట్ వండర్ఫుల్ గిఫ్ట్. దట్ ఈస్ నాట్ ఎ డిఫైనబుల్, అంటే డిఫైన్ చేయలేం మనం. సో ఈ క్షణంలో ఒకసారి మన గతాన్ని ఒకసారి చూద్దాం. మనం ప్రభువా అంటే 3 రకాలు ఉంటుంది: గతము, వర్తమానము, గతము, జరుగుతున్నదే, భవిష్యత్తు. అంటే మనకి ఈ సమయంలో ఏమిస్తానన్నాడు? నీకైనా గిఫ్ట్, బహుమతి ఇస్తాను అన్నాడు. ఒక మాట చెబుతున్నాడు. గతాన్ని ఒకసారి చూద్దాం. 13వ వచనంలో అంటాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అంటే మన వెనకలు ఉన్నాయన్నీ మోసుకుని వస్తున్నాగా, అవన్నీ ఏం చేయమంటున్నాడు దేవుడు? ఫర్గెట్ ఎవ్రీథింగ్. మర్చిపోమంటే దేవుడి కృపను మర్చిపోవద్దు, దేవుడి క్రియలను మర్చిపోవద్దు, దేవుడి ఆలోచనలు మర్చిపోవద్దు. దేన్ని మర్చిపోమంటున్నాడో? గతాన్ని ఒక్కసారి చూసి మర్చిపో. నీ జీవితంలో ఇబ్బందికరమైన క్షణాలను మర్చిపో. నిన్ను ఇబ్బంది పెట్టిన మనస్తత్వాలను మర్చిపో. నిన్ను ఇబ్బంది పెట్టిన మనుషులను మర్చిపో. నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులను జస్ట్ ఫర్గెట్. మరి నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనుచు. నేను ఏది పట్టుకుంటే అదే అవుతుంది, నేను ఏదైతే అదే చేస్తానన్నా ఏం చేయాలి? మనం వదిలిపెట్టాలి. చూడండి, మనుషులు అనేక రకాలుగా రాళ్ళు వేస్తారు మన మీద. దేవుని యొక్క బిడ్డలో రాళ్ళు లేరు, మనకు దీవెనలు ఇస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో రాళ్ళేసే మనుషులు మన మీద ఉంటే అవి తలుచుకోకుండా గతములో ఇంకా పట్టుకుని వస్తే అవి విడిచిపెట్టే అని చెప్తున్నాడు. ఈ యొక్క ఆరాధన క్రియలో నీకు చెప్పేది ఏంటంటే, డోంట్ టర్న్ బ్యాక్ టు ది పాస్ట్లోకి నువ్వు వెళ్ళమాక. అసలు ఆ గతాన్ని నువ్వేం చేయమంటా? నేను వదిలిపెట్టే, గతాన్ని మర్చిపో. గతం మనకి అవసరమే లేదు. దేవుళ్ళో గతము అన్నది ఎప్పటికప్పుడు అయిపోయినదే అనుకోవచ్చు. మనం చాలామంది ఇబ్బంది పెట్టేశారన్న మమ్మల్ని, చాలామంది వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చేశారన్న అంటే మీరు అనొచ్చు, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నారు, మనం దేవుడి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాం. హల్లెలూయా. సో వారు ఎటువంటి క్రియలు నీకు చేసినా ఏం చేయమంటుంది గ్రంథం? మనకు ఏం చెప్తుంది బైబిల్ వాక్యం? వదిలిపెట్టాయి. ఆయన అంటాడు, నేను వెనక ఉన్న వాటిని మరచి. కింద అంటాడు ఆయన మూల భాషలో ఏమంటాడంటే, లక్ష్య పెట్టక. అంటే ఏంటి? వెనకాల నీకు అనవసరం, ముందు నీకు అనవసరం. ఇప్పుడు ఏ బహుమతి ఇచ్చాడో అదే నీకు అవసరం. ముందు ఏం జరుగుతుందో నీకు తెలీదు, వెనక ఏం జరిగిందో నీకు అనవసరం. నీకు ఏదైతే బహుమానం దేవుడిచ్చాడో అదే పట్టుకోండి అంటున్నాడు. ఇక్కడ 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆయన, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం ఏం ఒప్పుకోవాలట? ఒకవేళ మనకెవరైనా పాపం చేస్తే వారి ఎడల మనం ఏం ఒప్పుకోవాలి? నిన్ను ఎవరో ఇబ్బంది పెట్టాడా? ఎవరో ఇబ్బంది పెట్టారమ్మా. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎడల, ప్రభువా నేను వారి ఎడల తప్పు చేసుంటే నన్ను క్షమించు అని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నీకు ఎవరైతే సమస్యలు చేకూర్చారో, నేను ఎవరైతే పట్టుకుని పీడించేశారో వారిని ఏమనకూడదు. మనం ఎవరిని అడగాలి?
దేవుడిని అడగాలి, ప్రభువా నేను పాపం చేస్తున్నానయా, వారి ఎడలు నేను వాళ్ళు ఒక మాట అంటే నేను 2 మాటలు అన్నానయా, వారికి తెలియకుండా చాలా మాటలు మాట్లాడేసినాయా, వారికి తెలియకుండా చాలా క్రియలు చాలా ఆలోచనలు నేను పెట్టలేకపోయి మాట్లాడినయా, నన్ను క్షమించండి అయ్యా అంటే ఆ దుర్నీతి నుండి నిన్నేం చేస్తాడట, పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోకపోతే నేనేమి ముట్టుకోడైన దేవుడట. ఒప్పుకోని వాడిని దగ్గర పెట్టుకోడటండి, ఒప్పుకున్న వాడినే దగ్గర పెట్టుకుంటాడట. ఒప్పుకోనివాడు ఆయనకు అవసరం లేదో, అస్సలు అవసరం లేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఏం ఒప్పుకుంది, నేను ఇంక తప్పు చేయనని ఒప్పుకుంటేనే ఆవిడ పక్కనెట్టుకున్నాడు. నిజంగా ఆవిడ పక్కనెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆవిడ కానీ నేను అలాగే ఉంటానంటే పక్కనెట్టుకునేవాడా లేదు. అందుకే మనము గతాన్ని ఒక్కసారి చూసి ఆలోచన చేయాలి. ప్రభువా ఈ పాపపు కార్యం 2024 సంవత్సరంలో ఈ పాపపు క్రియలు, ఈ దుర్నీతి మమ్మల్ని పట్టేసుకుందాయా, దాని నుంచి మమ్మల్ని విడుదల చేయి అంటే దేవుడు విడుదల చేస్తాడు. ఇంకో మాట అంటాడు, రోమిలికి రాసిన పత్రికలో అంటాడు ఆయన, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాల్లో ఇంకో మాట అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉండేవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. అసలు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి మీరు అందరూ ధైర్యంగా. 9 ఏళ్ళుగా మేము నేర్చుకున్నది ఏంటంటే, దేవుడి ఏర్పరిచిన వారి మీద నేరం మోపేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడా? అనుకుంటారు మీరు, వాళ్ళు అనుకుంటారు మిమ్మల్ని ఏదో సాధించేద్దాం, మిమ్మల్ని ఏదో చేసేద్దాం. ఏం చేయలేరు. దేవుడు నీ ఎడలుంటే, దేవుడు నీతో పాటు ఉంటే నీ మీద నేరం మోపబడే శక్తి ఎవడికి ఉండదు అంటున్నాడు ఆయన. నేరం మోపువాడు ఎవడో, ఉయిజ్ హీ. అంత శక్తివంతంగా మాట్లాడుతున్నాడు చూడు పౌలు గారు. ఉయిజ్ హీ ఎవడో. అసలు చూడండి, మనం అంటాం క్లాసులో ఎవరైనా పాఠం చెప్తున్నప్పుడు సారు ఎవడన్నా సౌండ్ చేసేయడం గరే వెనక్కి తిరిగి గరే ఎవడాడు అంటారు. దేవుడికి వ్యతిరేకంగా దేవుడి విశ్వాసి పైన ఉంటే వాడు ఎవడు అసలు, హుయిజ్ హీ. తర్వాత అంటాడు, ఇంకో మాట అంటాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అసలు అంటాడు, చాలామంది సేవకులు అంటారండి, నేను మామూలుగా ఎందుకు చెప్తున్నానండి, చాలా చోట్ల భ్రష్టుడైపోతారు. ఆ శిక్ష విధించేవాడు ఎవడో, శిక్ష ఎవరు విధిస్తాడట, దేవుడే. చూడండి ఆయన అంటాడు, చనిపోయిన క్రీస్తేసే. శిక్ష విధించేది ఎవరు? చనిపోయిన క్రీస్తేసే. మృతుల్లో నుండి పైకి లేచి కుడిపార్శ్వ నుండి మన పక్షాన దేవుణ్ణి అడుగుతున్నాడట, వదిలేయండి అయ్యా అని. అంటే మనం పాపులుగా ఉండగానే మన పాపం కొరకు ఆయన చచ్చిపోయి ఆయన అడుగుతున్నాడు ఏమని, వినోదుని వదిలిపెట్టు, అందరిని వదిలిపెట్టు అని. తండ్రిని ఎవరు అర్థిస్తున్నారు? యేసుక్రీస్తు వారు అర్థిస్తున్నారు. అందుకే గతం కోసం నువ్వేం ఆలోచించుకు, నీ మీద ఎవడెన్ని పన్నాగాలు పనినా, ఎవడిని మీద ఎన్ని చేసినా అన్నీ దేవుడికి తెలుసు, అన్నీ దేవుడు చూసుకుంటాడు, అన్ని దేవుడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఇంకో మాట ఉంటుంది. 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహమును మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినై యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. దేవుడట సులువుగా చక్కబెడతాడు నిన్ను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పాత గతాన్ని అంటే ఉద్యోగ విషయంలో గతం చూసుకుని భయపడితే దేవుడు సులువుగా చక్కబెట్టేస్తాడు. ఆమేన్. చదువు విషయంలో ఇబ్బంది పడిపోతుంటే సులువుగా చక్కబెట్టేస్తాడు. ఇంక్రిమెంట్ల విషయంలో ఇబ్బంది పడుతుంటే సులువుగా చక్కబెట్టేస్తాడు. ఎప్పుడు ఏ పాపాన్ని అయితే నువ్వు ఒప్పుకుంటావో ఆ గతకాలం అంతా నువ్వు ఒకసారి చూస్తే, ప్రభువా 2025లో సులువుగా చక్కబెట్టే కృప మాకు దయచేయండి. ఆమేన్. ఆ కృప, భాగ్యమో, శక్తి దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెండుగా ఇచ్చునుగాక. ఇప్పుడు రెండో మాట చూద్దాం. ఇక్కడ 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయమే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుంచి అదే 3వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. 13లో 2వ, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు. అక్కడ ఇంకో మాట అంటాడు, ముందున్న వాటి కొరకై. అంటే
ముందు వచ్చేదాన్ని మనం ఏం చేయమంటున్నాడో పరిశీలించమంటున్నాడు. ఆమేన్. మనకి దేవుడు ముందు గతుకుల రోడ్డు ఏమి ఇవ్వడం, పెద్ద పెద్ద కొండలు లోయలు ఇవ్వడం. మోషేకి అరణ్యంలో దేవుడు చుట్టూ అరణ్యమే. అరణ్యంలో దారులు ఏమైనా ఉంటాయా? అరణ్యంలో రోడ్లు ఉంటాయా? అరణ్యంలో నీళ్లు ఉంటాయా? అరణ్యంలో భోజనం ఉంటుంది? ఏమి ఉండదు. కానీ అన్నీ ఇచ్చినట్టు ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి, మోషేకి దేవుడు. హల్లెలూయా. అంటే వర్తమానమును నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి నీ జీవితంలో. అంటే ఫ్యూచరు నువ్వు అనుకోవచ్చు, నా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక నా జీవితం ఎలా ఉంటుంది, నాకు పెళ్ళైన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుందని. అదేం అనుకోక, నువ్వు పెళ్ళైన తర్వాత దేవుడు ఉంటాడు. ఆమేన్. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబం, నీ బిడ్డలు వచ్చాక బిడ్డలతో పాటు దేవుడు ఉంటాడు. నీ పరిస్థితులన్నిటిలో గొప్పగా ఉండేవాడు దేవుడు మాత్రమే. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడైనా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, ఎస్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను. ఒక గుర్తుపెట్టుకోండి ఒక మాట, గతమంతా క్షమించమని దేవుడికి ఇచ్చావు, అక్కడ నువ్వు క్రీస్తుతో పాటుగా ఏం వేయబడి ఉన్నావు? గుర్తుపెట్టుకోండి. వర్తమానము ఎవడైనా నీ లైఫ్లో, నీ ఫ్రెండ్స్ ఎవరైనా నా లైఫ్ అలా ఉంటుంది అంటే నువ్వు కూడా మధ్యలో దూరిపోయి నా లైఫ్ ఎలా ఉంటుంది అనమాక. నా లైఫ్ దేవుడితో ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిర్ణయిస్తాడు. హీ విల్ డిసైడ్ వాట్ ఎవర్ యు ఆర్. హీ విల్ డిసైడ్ హూ అంటే ఎక్కడ నిన్ను పెట్టాలో అన్నది ఆయన డిసైడ్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుడిని నమ్ముకున్న బిడ్డలనే ఎప్పుడు పైన ఉంచుతాడండి దేవుడు, కింద ఉంచడం. అసలు కింద ఉంచడం. దేవుడిని నమ్ముకున్న బిడ్డలనే పైన ఉంచుతాడు దేవుడు, ఎప్పుడు కింద ఉంచడం. గుర్తెట్టుకోండి. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకో మాట అంటున్నాడు, ఇకను జీవించేవాడును నేను కాదు. మేము అప్పుడు ఎంత దూరం తిరుగుతున్నావా, ఇంత ప్రాముఖ్యంగా ఇంత టైము తిరుగుతున్నాం, ఏ ఒక్క ఇబ్బంది జరగలేదు మాకు. దేవుడే ఇచ్చాడు. టైంకి వెళ్ళేవాళ్ళు, టైంకి మాట్లాడారు. యేసుక్రీస్తు వారట టైమింగ్ నమ్ముతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ టైమింగ్ నువ్వు ఉండాలో ఆ టైంలో నేను సెట్ చేస్తాడు. ఇక్కడ కూడా అంటాడు చూడండి, ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే క్రీస్తు నీ యందు జీవిస్తూ ఉంటే వర్తమానం నీ పరిశీలనలు చాలా బాగుంటుంది. అసలు నేను కొట్టేవాడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు నిన్ను ఎవరు ఏమనలేరండి. దేవుళ్ళో మనం ఉంటే నిన్ను అనేవారే ఉండరు. ఆమెన్. తెలుసా, మీకు గొప్ప సత్యం చెప్తాను. నిన్ను ఎవరైతే అవమానించారో నిన్ను అవమానించిన రోజులు చాలా తక్కువ, నువ్వు వారి పైనుండే సంవత్సరాలు చాలా ఎక్కువ. దేవుడికి స్తోత్రం కల. అర్థమైందని చెప్పింది. నిన్ను ఎవరైతే అవమానించారో వారు నిన్ను అవమానించిన రోజులు, వారి కింద నువ్వు ఉండే రోజులే, కానీ నువ్వు వారి పైనుంచే సంవత్సరాలు ఎక్కువ. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ సంవత్సరాలు ఇస్తాడు దేవుడు. అంత జీవితకాలం మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక 3వ మాట ఏమంటున్నాడంటే ఆయన బహుమానం కొరకు అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు ఆయన చివరిలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానాన్ని ఒక్కసారి చూడో. యువర్ గిఫ్ట్ విల్ బి వెరీ ప్రీషియస్. దేవుళ్ళో నీకు దేవుడిచ్చిన గిఫ్ట్ అంటే ఇలా కూర్చుని ఉండడం చాలా గొప్ప బహుమతి మనకి. ఇప్పుడు ఈ ఇల్లు ఇచ్చింది కానీ, లేకపోతే ఇలా కూర్చుని ఉండడం కానీ, దేవుడిని ఇలా ఆరాధించుకోవడం కానీ ఎంతకైనా గొప్ప బహుమానం మన జీవితంలో ఏది ఉండదు. చాలామంది అనుకుంటారు ఖాళీ ఉంటే ఏదో చేసుకుందాం, ఖాళీ ఉంటే ఆ పని ఈ పని చక్కబెట్టుకుందాం. కాదు, దేవుళ్ళో ఉండడం కన్నా గొప్ప పని ఇంకోటి ఏదీ లేదు. ఆ క్రియలో ఆ కాపుదల దేవుడు స్వచ్ఛంగా నిత్యంగా మనకి ఇచ్చును గాక. చూడండి, బెస్ట్ గిఫ్ట్ 1 పేతురులో అంటాడు 2:9 అంటే బహుమానం మనకి దేవుడు ఇచ్చిన బహుమానం. చూడండి, చదవండి. చదివే ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అది నోట్ దిస్ లైన్స్ అండ్ నోట్ దిస్ పాయింట్స్. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి మనల్ని నిలబెట్టాడు ఇక్కడ. ఆమేన్. ప్రతి ఒక్కరిని రాబోయే దినంలో ఆయన
ఆయన తన ప్రేరేపణ, తన పిలుపును బట్టి వారి వారి పనుల్లో ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గుర్తెట్టుకోండి, నేను చెప్తున్నాను, మల్టిపుల్ టాలెంట్స్ కలిగిన సంఘంగా ఇస్తారు మనది. ఆమేన్. అంటే మల్టిపుల్ టాలెంట్స్ అంటే ఎవరి పనాలు చక్కబెడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి పనాలదే, ఎవరి పరిచర్యాలది, ఎవరి క్రియలది, చివరికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం అందరం వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు ది వాల్యుబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు గిఫ్ట్ కాదట, ఆయన గిఫ్ట్ అట. మనం దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకులు ఒకసారి ఏమనుకోవాలంటే, మనందరం సేవకు సమూహంగా, ప్రభువా మేమే నీకు బహుమానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అంటే ఏమీ ఆశించకుండా, ఏమీ తీసుకోకుండా, ఏ విషయాలు మనం ఆలోచించకుండా వెళ్ళి దేవుడి కార్యాల కొరకు ప్రాణం పెట్టి చెప్పే కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అలాంటి కృపాతిశయంలో ఉండాలి మనం. దేవుడు ఎప్పుడో కుదిరినప్పుడు చేయడం కాదు దేవుడు పని, మనకి ఇచ్చినప్పుడే చేయాలి. ఎలా ఉండాలంటే దేవుడు ఆ గొప్ప కృపనిచ్చాడు మనకి. ది బెస్ట్. ఎవరంటున్న మాటనే ది బెస్ట్. ఎందుకంటే దేవుడి మాట బెస్ట్గా ఉంటే దానికంటే బెస్ట్ ఇంకోటి ఏది ఉండదు. హల్లెలూయా. మనమందరము ఆ క్రియల్లో, ఆ యొక్క పరిచర్యలో గొప్పగా నడిపించబడదు గాక. ఎఫ్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటి చేయించు వారి మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని కిందకు చదువు. 4వ వచనం చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. మనం పాపంలో ఉండగా తీసుకొచ్చుడే, అంతకన్నా బహుమానం ఏంటి? మనతో ఉన్న మనుషులందరూ పాడైపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. అంటే ఆపేయమంటున్నాడు ఉండాలి. ఇక్కడ అంటున్నాడు దేని చేత రక్షించబడ్డామంట మనం? కృప చేత. కృప కంట గొప్ప బహుమానం మన జీవితంలో ఏదీ లేదు. కృప మాత్రమే మన జీవితాన్ని నిలబెట్టేది. కృప మాత్రమే మనకు అత్యధికమైన బహుమానాన్ని ఇచ్చేది. చూడండి, మన యొక్క సంఘంలో వాక్యం మీద మాత్రమే అన్నీ నిలబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమే నా ఫేసుని చూపించదు. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనం. బాగుందిరా బాబు, చాలా బాగుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాటను విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం నమ్మాల్సిన ఒకే ఒక వ్యక్తి లోకంలో నజరేయుడనే యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఈ 3 విషయాలు నేర్చుకో. మొట్టమొదటి విషయం ఏంటి? గతాన్ని ఒకసారి చూడు. తప్పులేనా చేసావు అనుకో, ఈరోజు క్షమించమని అడుగు. దేవుడు, ప్రభువా నన్ను క్షమించు, పాపం విషయంలో నన్ను క్షమించు, ఎవరైనా అపరాధం చేసినామో క్షమించు, ప్రభువా ఇబ్బందులు ఏమైనా గురి చేసినామో క్షమించంటే, నువ్వు ఎప్పుడైతే క్షమాపణ దేవుడిని అడిగావో ఆయన క్షమాభిక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు. రెండోది, వర్తమానాన్ని పరిశీలించు. ప్రభువా ఇది నా పరిస్థితి, ఇలా ఉంది, ఈ విధంగా ఉంది అంటే నువ్వు నన్ను బలపరచు. ఆ బలపరిచిన దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. కృప అనే బహుమానం, శక్తి అనే బహుమానం, ఆయన సేవ చేయాలనే బహుమానం, ఆయన క్రియలు గొప్పగా ఉంచాలనే బహుమానము నీకు ఇచ్చి నడిపిస్తాడు. బెస్ట్ గిఫ్ట్ మన జీవితంలో ఏది అంటే దేవుడు మనల్ని నడిపించటమే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్.